జరిగిన వాటిలో నామినేషన్స్లో బిగ్ బాస్ చేసిన నామినేషన్ ఫెయిర్ అనిపించింది. అయితే ఈ బిగ్ బాస్ ఎట్లాగో నామినేట్ చేస్తున్నాడు కదా, ఈ టైంలో అంత టైం వేస్ట్ చేసి ఇట్లా చేయడం ఎందుకు? ఒక గేమ్ ఆడిస్తే అయిపోయేది కదా, అందరినీ నామినేట్ చేసి. ట్విస్ట్ ఉండాలి కదబ్బా. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు అక్కడ హౌస్మేట్స్, వాళ్ళు ట్విస్ట్ ఉండాలి కదా. వాళ్ళు ఏమనుకున్నారే మనం ఎవరిని చేద్దాంలే, సేఫ్ చేస్తాను ఏం చేస్తామని చూశాడు బిగ్ బాస్. వాళ్ళందరూ ట్విస్ట్ ఇచ్చాడు, బాగానే ఉంది. ఆ ట్విస్ట్ అయితే నాకు నచ్చింది. ఎందుకంటే ఎవరు సత్తా ఏంటి ఇప్పుడు తెలిసిపోద్ది, అర్థమవుతుందా? ఎవరు సేఫ్గా నామినేషన్ చేస్తుంటారు కొంతమంది, ఏం కాదులే అని చెప్పి ఇప్పుడు తెలిసిపోయి ఉంటారు కదా. సో అట్లా అని చెప్పేసి. రీతు గేమ్ ఎలా అనిపిస్తుంది? రీతు పర్లేదు, కానీ ఈ రోజు ఆమె విజయం నామినేషన్ విధానం పెద్ద ఏం లేదు, పెద్ద అనిపించలేదు నాకు. ఎందుకు ఎప్పుడుదో తీసుకొచ్చింది మాట్లాడుతున్నారు. మన నాగార్జున గారు కూడా ఏవి వేసినా చూపించారు, దివ్య గారిది ఇట్లాగా అని చెప్పేసి. ఓకేనా, తనుజ గారికి చెప్పింది తనుజని తీసేమని పనులు చెప్తాని చెప్పేసి. ఒకసారి దివ్యాన్ని తనుజ అలానే చేసింది, మరి ఆ ఏవి ఎట్టిపోయింది. అయితే రీసెంట్గా వచ్చిన ప్రోమోలో చూసుకుంటే రీతు చాలా అరుస్తుంది, ఏమంటారు? ఆమె ఎప్పుడు అరవలేదు, ఈరోజు కొత్తగా అరవడానికి మీరు అడుగుతారు, సరిపోతారు. ఆమె ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది కదా. కాకపోతే ఇప్పుడు కొంచెం ఫైర్ అవుతారు, ఇంకా అవుతారు. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ వైల్డ్ వాళ్ళు వచ్చారు కదా, వైల్డ్ స్టోమా వైల్డ్ స్టోమా వాళ్ళు వచ్చారు కదా, వీళ్ళందరూ కలిసి సేఫ్గా వాళ్ళిద్దరిని ఎక్కువ నామినేట్ చేయడం జరుగుతుంది. అది కొంచెం నాకు జెన్యూన్ అనిపించలేదండి. ఎలా నాగార్జున గారు అన్నారు కదా, నామినేట్ అవ్వలేదు, డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు, అదేం లేదు, అదే ఫన్నీగా ఉంటుంది, దాని ఉంది. అదే అయితే ఓకే, అలా అనుకుంటే ఈరోజు బిగ్ బాస్ గారు మళ్ళీ ఛాన్స్ ఇవ్వరు కదా. ఇప్పుడు ఇమ్యూనిటీ లేదు అని చెప్పి అన్నారు కదా, తీస్తారు కదా. కెప్టెన్ కూడా నామినేట్ అవుతారు అని చెప్పి వాళ్ళకే ఇచ్చే ఛాన్స్. వాళ్ళందరూ కలిసి ఏకదాటిగా ఆయన్ని విన్ చేయించారు. అయితే ప్రతిసారి ఓటింగ్లో వచ్చే పవన్ కళ్యాణ్, తనుజ నిన్న వాళ్ళ హౌస్మేట్ల చేత రాలేదు, డైరెక్ట్ బిగ్ బాస్ చేతనే వచ్చారు, హౌస్మేట్ల చేత రాలేదు. అంటే ఈ వీక్లో వాళ్ళు మంచిగా ఆడినట్టేనా? కొన్ని మంచిగా ఆడేది లేదు, కానీ ఒకవేళ వాళ్ళు టార్గెట్ చేస్తే వీళ్ళు వెళ్ళిపోతారని భయం వేసి వాళ్ళు ఎందుకు చేయలేదో నాకు అనిపించింది. అంటే ఇప్పుడు చూసుకున్నా కానీ కళ్యాణ్ పడాలకి ఓట్లు మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది. కళ్యాణ్ బాగా ఆడుతున్నాడు అండి. నిన్న చేసి నామినేషన్ కూడా కొంచెం బాగా అనిపించింది, వర్త అనిపించింది. ఎందుకంటే తను చెప్పేటప్పుడు కూడా నిఖిల్ నిజంగా ఆడట్లేదు, గౌరవాన్ని ఇంకా తెలుసుకుని ఆడుతున్నాడని అది నిజమే. అది అయితే మన నాగార్జున గారు కూడా చెప్పారు ఏంటంటే కళ్యాణ్ మాట ఇస్తే మాట తప్పడు అని. నిజంగా తప్పడా? ఆల్రెడీ ఒకసారి తప్పేశారు కదా, మళ్ళీ కొత్తగా ఆడతారేంటి? అప్పుడు ఇమాల్ గారికి ఇట్లాగ వేరే వాళ్ళని నామినేట్ చేస్తాను తనుజాని అని తీసుకున్నాడు, ఆ రోజే తప్పేశాడు సంజయ్ గారు చేసి. మీరు కొత్తగా మళ్ళీ తప్పుడు అంటే. కానీ రీసెంట్ గా జరిగిన గేమ్ చూసుకుంటే అసలు మాట తప్పడు కళ్యాణ్ అని చెప్పేసి నాగార్జున గారు లాస్ట్ వీక్ నాగార్జున గారు పాపం కింద టీం చెప్పిన వాళ్ళు మాటలే అడుగుతారండి అక్కడ. సో ఆయనకేం తెలియదు పాపం, ఆయన ఇన్వాల్వ్ చేయండి. సంజన గారి గేమ్ ఎలా అనిపిస్తుంది? ఆమె లాస్ట్ వీక్ అయితే ఏం ఆడలేదు కదా, ఎందుకంటే ఆమె ఛాన్స్ రాలేదు. ఛాన్స్ రాలేదు కాబట్టి ఆడలేదు, అంతే తప్ప ఛాన్సెస్ ఆడలేదు. కానీ ఆడుతుంది. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఐ థింక్ నిఖిల్. ఎందుకు అంటే తను ఏం లేదబ్బా, ఇప్పుడు ఉన్న వాళ్ళు అందరికల్లా ఆబ్వియస్లీ ఆ పైన పంపిస్తారు. ఇప్పుడు లాస్ట్ టైం శ్రీనివాస్ ఆయన పంపించారు, లాస్ట్ టైం ఎవరిని పంపించారు, అందరూ వైల్డ్ కార్డ్స్ వాళ్ళే. అర్థమవుతాం, ఫస్ట్ ఈయన పంపించిన తర్వాత వీళ్ళు తీసుకుంటారు అనమాట. అది అయితే వచ్చేటప్పుడు కెప్టెన్ బ్యాచ్ కట్టుకొని మరి వచ్చాడు నిఖిల్, కానీ ఇప్పుడు దాకా కెప్టెన్ అవ్వలేదు కదా, 4 వీక్స్ అయిపోయాయి. ఎందుకంటే తను ఆడట్లేదు కదా, ఆడట్లేదు పక్కన పెడితే అసలు ఎవరితో కూడా ఎక్కువ ఏమంటారు మింగిల్ అవ్వట్లేదు. అందరితో కలవాలి, అందరితో మాట్లాడాలి కదా. అయితే తనుజాని చూస్తుంటే మాకు సీజన్ 7లో మరో అమర్దీప్ కనబడుతున్నాడని చెప్తున్నారు, మీరేమంటారు? అమర్దీప్, అభిజిత్ వీళ్ళందరితో నేను పోల్చనండి, ఆ గేమ్ ఆవుతేనండి. అంటే అప్పట్లో అమర్దీప్ కూడా అలానే కదా, కెప్టెన్ అవ్వకుండా ఏడ్చి ఫైనల్ వరకు వచ్చాడు. ఇది కూడా అలానే ఇద్దంటారా తనుజ గారి పరిస్థితి? నిజమైన ఎమోషన్ అండి, ఆయన మనం చెప్పలేమండి. నేను ఆ సీజన్ చూడలేదు, సారీ నన్ను అడగదు. ఓకే, మీ టాప్ 5 ఎవరు? టాప్ ఆబ్వియస్లీ తెలుసు కదా, మళ్ళీ ఎన్ని రోజులు ఆడతారండి. సోమన్ శెట్టి గారు, ఇమ్మాన్యుల్ గారు అండ్ తనుజ గారు, కళ్యాణ్ ఉంటాడు ఖచ్చితంగా, డిమోన్, పవర్ అండ్ రీతు అనుకుంటున్నాను. ఎవరు విన్ అవుతారు? విన్ అయితే నాకు తెలిసి ఇమ్మాన్యుల్ గారు అవుతారు అనుకుంటున్నాను. కాదని చెప్పి బయట పోలింగ్ ప్రకారం అయితే తనుజ గారు ఉన్నారు. తనుజ గారికి ఇస్తే నాకు అంత పేరు అనిపించదు. ఇమ్మాన్యుల్ గారు కానీ సోమన్ శెట్టి గారికి ఇస్తే బాగుంటుంది. అయితే ఇమ్మాన్యుల్ గారు ఇప్పుడు దాకా ఓటింగ్లో రాలేదు, నిన్న ఒక ఛాన్స్ వచ్చింది, ఓటింగ్లో వచ్చే ఛాన్స్ వచ్చింది, అయినా పోగొట్టుకున్నారు. పుసుక్కున్న రేపటి రోజున ఓటింగ్లో వచ్చేస్తే జనాలు అతనికి ఓటే అయిపోతున్న పరిస్థితి సమస్య లేదు. వేస్తారు అసలు తీయరండి, తీయరు. ఇమ్మాన్యుల్ గారికి వెళ్ళే ప్రసక్తే లేదు. మీరు అనుకుంటున్నారేమో, అసలు ఛాన్సే లేదు. ఆయన టాప్ 5లో ఉంటాడు, టాప్ 5లో టాప్ 1 కొడితే కూడా బాగుంటుంది. చూద్దాం మరి. ఓకే, థ్యాంక్ యూ.